చంద్రబాబుతో చేతులు కలిపిన పవన్ కళ్యాణ్ కూడా చెడ్డ రోజులు ప్రారంభమైనట్టున్నది. ఆయన పార్టీలో ప్రముఖ నాయకులు ఒక్కొక్కళ్ళు పార్టీకి రాజీనామా చేస్తున్నారు. ఆయనకు చాలా పట్టు ఉన్నట్టుగా చెప్పుకుంటున్న గోదావరి జిల్లాల్లోనే ప్రముఖ నాయకులందరూ జనసేనను వదిలేశారు. వీళ్ళందరూ వెళ్ళిపోతారని నాకు ముందే తెలుసు అన్నట్లుగా పవన్ కళ్యాణ్ అతి తెలివి ప్రదర్శిస్తున్నారు. వీళ్ళందరూ వెళ్ళిపోయే వాళ్ళని ఎందుకు ఎంకరేజ్ చేశావు, ఎందుకు వారిని వివిధ పదవుల్లోనూ హోదాల్లోనూ కూర్చోబెట్టావు అంటే నీకు వారి ఏం నిర్ణయం చేస్తారో తెలుసు, కానీ పాపం నువ్వేం చేస్తావో ఏ నిర్ణయం చేస్తావో వాళ్ళకి తెలియదు. అందువలనే నీ నాయకత్వంలో ఇరుక్కుపోయామని అలా బాధపడుతున్నారు. అలా బాధపడుతున్న వారిలో ఇక పోతిన మహేష్ ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి పవన్ కళ్యాణ్ గుడ్డలు తీసి నిలబెడుతున్న విషయం తెలిసింది. ఆయన జైలులో చంద్రబాబును కలిసిన తర్వాత అనేక ఆస్తులు కొనుగోలు చేశాడని, ఆయన ప్రవర్తన సరిగ్గా లేదని, ఆయన తన అనుచరులను మోసం చేశాడని కూడా ఖచ్చితంగా కుండ బద్దలు కొట్టినట్టు చెప్తున్నారు. దానికి పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పే పరిస్థితి లేక ఏదేదో మాట్లాడుతున్నాడు. వాళ్ళందరూ వెళ్ళిపోతారని నాకు ముందే తెలుసు అన్నట్టు అవుతున్నాడు. అమలాపురం జనసేన ఎంపీ అభ్యర్థి జిఎంఆర్ శేఖర్ పార్టీని వదిలేసినట్టుగా చెప్తున్నారు. అమలాపురం ఎమ్మెల్యే అభ్యర్థి శెట్టిపత్తెల రాజుబాబు పార్టీని వదిలేశారు. పీగన్నవరం ఎమ్మెల్యే అభ్యర్థి పాముల రాజేశ్వరి ఈ పార్టీని వదిలేశారు. రాజోలు జనసేన ఇన్ఛార్జ్ బొంతు రాజేశ్వర పార్టీని వదిలేశారు. ముమ్మడివరం జనసేన ఇన్ఛార్జ్ పితాని బాలకృష్ణ పార్టీని వదిలేశారు. ఆయన రాజీనామా చేశారు. పిఠాపురం జనసేన ఇన్ఛార్జ్ శేషకుమారి ఇప్పటికే వైసీపీలో చేరారు. కాకినాడ మాజీ మేయర్ సరోజ వీళ్ళందరూ వైసీపీలో క్యూ కట్టి ఎందుకు చేరుతున్నారు అంటే అక్కడ వైసీపీ స్థానిక అభ్యర్థుల ఖచ్చితంగా జనసేనలో అసంతృప్తులను ఆకర్షించడానికి గట్టి ప్రయత్నం చేస్తున్నారు. అందుకు వారు సుముఖంగా ఉన్నారు. ఇది జనసేన నాయకునికి అంటే రాజకీయ భవిష్యత్తు లేదు, జనసేన నాయకునికి రాజకీయ భవిష్యత్తు లేదు, జనసేన పార్టీకి కూడా రాజకీయ భవిష్యత్తు లేదని ఒక్కొక్కరు గుర్తించటం, తమ నాయకునికి అసలు నాయకత్వ లక్షణాలు లేవని వారు గుర్తించడం వల్లనే పార్టీని వదిలేస్తున్నారు. మోడీ చంద్రబాబులకు పొత్తు అసలు ఇష్టం లేనప్పుడు పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకుని ఎందుకు ఒప్పించాల్సిన అవసరం వచ్చింది? అదే ఆయన పంపుముంచుతున్నదన్న విషయాన్ని ఆయన గమనించాల్సింది. మోడీ ఉగ్రవాది అన్న చంద్రబాబు, మోడీ భార్యను కూడా తిట్టిన చంద్రబాబు, పవన్ కూడా గతంలో బీజేపీని తిట్టాడు. 46% ఓటు షేర్ ఉన్న టీడీపీ జనసేనలు 1% ఓటు షేర్ కూడా లేని బీజేపీతో పొత్తు పెట్టుకున్నాయంటేనే వాటి బలహీనత. అంటే నిజానికి ఈ ఎన్నికల్లో ఈ మొత్తం కూటమికి 40% కంటే ఓట్లు తగ్గిపోయే అవకాశం ఉన్నట్లుగా సూచనలు ఉన్నాయి. ఏది ఏమైనా జనసేన పార్టీకి రాజకీయ భవిష్యత్తు లేదు. ప్రజారాజ్యం మాదిరిగానే ఈ ఎన్నికల తర్వాత ఆయన పార్టీని మూసివేసే అవకాశం ఉన్నది. ఈ పార్టీని టీడీపీ పార్టీలో విలీనం చేస్తారని గతం నుంచి అనేక మంది చెప్తున్నారు. అది నిజమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ పార్టీని మూసివేసినా లేకపోతే పార్టీని టీడీపీతో విలీనం చేసిన ఆయన వెనుక ఉన్న వర్గాలు ఆయన మీద కొన్ని ఆశలు పెట్టుకుని ఆశలు అడియాశలు కావడంతో నిస్పృహతో ఉన్న వర్గాలు టీడీపీలో చేరే అవకాశాలు బహు తక్కువ. వారు ఎక్కువ మంది వైసీపీలో చేరే అవకాశాలే ఉన్నాయి. దీనితోటి జనసేన పార్టీ భవిష్యత్తు అంటే ఈ సంఘటనలన్నీ జరగక ముందుగానే ఎన్నికల మీదనే ప్రభావం పడే అవకాశం ఉన్నది. వైసీపీ వైపు మొగ్గు చూపే జనసేన కార్యకర్తలు తమ ఓట్లను టీడీపీకి అభ్యర్థులకు వేసే అవకాశం లేదు. అలాగే టీడీపీ కార్యకర్తలు ఓటర్లు ఇప్పటికే అనుమానాస్పదంగా ఉన్న పవన్ కళ్యాణ్ పార్టీకి ఓట్లు వేసే అవకాశం లేదు. ఓట్ ట్రాన్స్ఫర్ కాకపోవటం వల్ల కూటమి మొత్తం మీద భయంకరంగా దెబ్బతినే అవకాశం.